రైతే రాజు, రైతే వెన్నుముక్క ఇవన్నీ చెప్తూ ఉంటాం. కేంద్రం కూడా అనేక సార్లు అనేక పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు చేపడుతూ ఉంటుంది, మనం చూస్తుంటాం. ఇప్పుడు డిజిటలైజేషన్ విధంగా ఏదైతే ఆధార్ తరహాలోనే మరొక కార్డు తీసుకురావడానికి, విశిష్ట గుర్తింపు కార్డులు తీసుకురావడానికి ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల అసలు ఏంటి ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల జరిగే లాభాలు ఏంటి? మామూలుగా రైతులకు కూడా 1998లో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చారు. క్రెడిట్ కార్డు మామూలుగా మనం ఎలాగైతే క్రెడిట్ కార్డులు వాడుకుంటామో, అంటే కొంత నగదు ఏటీఎంలో డ్రా చేసుకోవచ్చు, కొన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. అలాగే రైతులు ఆ యొక్క క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల ఎక్కడో ప్రైవేట్ అప్పులు చేసే బదులు బ్యాంకు నుంచే ఆ క్రెడిట్ కార్డు పొంది బయట ఇన్పుట్స్ అంటే ఎరువులు కానీ లేకపోతే విత్తనాలు కానీ కొనటానికి అది ఉపయోగపడే విధంగా రూపొందించారు. కాబట్టి ఏంటంటే దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేదు, అలాగే అందరికీ ఆ అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నువ్వు మీ యొక్క ప్రొడక్షన్ ఎంత, మీరు ట్యాక్స్ కట్టారా, ఇవన్నీ దాంట్లో రూపొందించుంటారు. కొన్ని ఇబ్బందులు వచ్చాయి దానివల్ల కూడా. అందరూ ఎలిజిబిలిటీ అనేది అందరికి రాలేదు నాకున్న సమాచారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఒక ఐడి కార్డు, రైతులకు కూడా ఒక ఐడి కార్డు క్రియేట్ చేసి ఇస్తే గనక, అంటే ఎవరు రైతులు కాదు. ఇప్పుడు రైతుగా ఉంటాడు, పల్లెలో పొలం ఉంటది, నగరంలో వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అక్కడేమో కౌలుకి ఇచ్చుంటారు, కూలీలు పనిచేస్తుంటారు. అందువల్ల క్లెయిమ్ చేసుకోవటానికి నిజంగా రైతు అతని అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాలు తీర్చాలి అంటే ఒక ఐడి కార్డు అన్నది ఖచ్చితంగా ఉండగలిగితే గనక రైతుల చేతిలో తనకు సబ్సిడీలు వచ్చే అంశంలో కానీ ఇప్పుడు ఏమైపోతుంది, రైతు రుణమాఫీ లేకపోతే ఇతర సబ్సిడీలు, ఒక పొలిటీషియన్ పేరు చెప్పను కానీ రైతు బంధు కింద 3 కోట్లు తీసుకున్నాడు. కరెక్టా? ఇది కాదు కదా. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే స్కీముల్లో కూడా నిజంగా మధ్య పేద తరగతి రైతుకు అందకుండా ఉన్న వాళ్ళు దోచుకొని పోతూ ఉంటే ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ కట్టింది. అదేమో రాజకీయ పార్టీల సొమ్ము కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి. దీనికంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఈ సిస్టము ఖచ్చితంగా జాతీయ, అంటే మనకు రైతులు ప్రొడక్షన్ అంటే ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. మన బియ్యం పండిస్తే మనం మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా, చాలా రాష్ట్రాలకు వెళ్తాయి. అలాగే ఎగుమతి కూడా చేస్తారు. అలాగే గోధుమలు కూడా కొన్ని రాష్ట్రాలకు గోధుమ పంట బాగా పండుతుంది, ఎగుమతులు కూడా చేస్తారు. మరి అన్ని విషయాల్లో కూడా రైతు గుర్తించి అతను ధైర్యంగా జీవించడానికి, ఏదైనా తనకి ఇబ్బంది వస్తే ప్రభుత్వం నుంచి సహాయం నాకు అందుతుంది అంటే, నేను పేద మధ్యతరగతి రైతుల గురించి మాట్లాడుతున్నాను, ఉన్నత వర్గాల వాళ్ళ గురించి మన తర్వాత అడుగుతుంది. అతను ధైర్యంగా బతకాలి. లేకపోతే ఏమైతుంది, పురుగుల మంది తాగి చనిపోతున్నటువంటి రైతుల్లో ప్రైవేట్ అప్పులు కట్టలేక, కొన్ని బ్యాంకుల అప్పులు కట్టలేక, పురుగుల మందు తాగి చనిపోయినటువంటి రైతుల కుటుంబాలను కూడా మనం చూసాం కదా. కాబట్టి ఇక్కడ అతను, అరే నాకు ఈ కార్డు ఉంది, నేను వెళ్తే నాకు ఇవి కొన్ని లభిస్తాయి, దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ఖచ్చితంగా కేంద్రం నుంచి కూడా వచ్చేటివి కూడా వస్తాయి, రాష్ట్రం నుంచి వస్తాయి, అలాగే బ్యాంకుల నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా. ఇప్పుడు బ్యాంక్ కార్డు ఎలా ఉపయోగపడుతుందో అలాగే అనుకోండి, ఇంకా ప్రభుత్వం దానికి ఇంకా ఏమేమి బెనిఫిట్లు యాడ్ చేస్తుంది, ఏ విధంగా సౌకర్యాలు మెరుగుపరుస్తుంది. కేంద్రం ఆన్లైన్ లో అప్లై చేసుకోమన్నారు, ఆన్లైన్ లో అప్లై చేసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు 2 రాష్ట్రాల్లో ఆల్రెడీ అమల్లో ఉంది. అక్కడ అమల్లో ఉన్న చోట ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అన్నది కూడా స్టడీ చేసే 19 రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి, మేము కూడా అమలు చేస్తాము అని. అంటే దేశవ్యాప్తంగా
ఒక గుర్తింపు అనేది వచ్చినప్పుడు కేంద్రానికి కూడా ఒక అంచనా వస్తుంది. ఎస్, ఇంతమంది పేద మధ్యతరగతి రైతులు దేశంలో ఉన్నారు, వీళ్ళకి ఏం చెయ్యాలి, పెట్టుబడుల విషయంలో ఏం చెయ్యాలి, ఇన్పుట్స్ విషయంలో ఏం చెయ్యాలి, అలాగే విత్తనాలు, ఎరువుల విషయంలో, మందుల విషయంలో ఏం చెయ్యాలి అనేటువంటిది ఒక పాలసీని తీసుకొచ్చి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఆధార్ కార్డు కొడుతూనే మన హిస్టరీ ఎంత వస్తుంది కదా, మనం ఎక్కడెక్కడ బ్యాంకుల్లో అప్పులు ఉన్నాము, ఏ బ్యాంకుల్లో మన అకౌంట్లు ఉన్నాయి అనేది మొత్తం వచ్చేస్తుంది. అలాగే రైతుకు కూడా ఉన్నప్పుడు ఆ రైతుకు సంబంధించి అతనికి ఎంత పొలం ఉంది, అతనికి ఏమేమి అవసరం ఉంటాయి సంవత్సరం అవుతుంది అంటే పంట సీజన్ వచ్చినప్పుడు ఎన్ని ఎరువులు అవసరము, ఎన్ని విత్తనాలు అవసరము, ఎంత అతనికి క్యాష్ అవసరము, ఇవన్నీ కూడా అందులో ఎంటర్ అవడానికి అవకాశం ఉంది. ఎంటర్ అయినప్పుడు ఏమిటంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయడం ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏమైపోతుంది, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు దోచేసుకొని పోతున్నారు. ఏది ప్రభుత్వ సహాయాలన్నీ కూడా నిజంగా వాళ్ళకి అందుతున్నాయా లేదా అన్నది కూడా అనుమానంగా ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఐడి కార్డు క్రియేట్ చేయడం, దేశవ్యాప్తంగా ఇంతమంది రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, మధ్యతరగతి రైతులు ఉన్నారు, అలాగే ఉన్నత రైతులు కూడా ఉన్నారు అనేటువంటిది రావాలి, విభజన రావాలి. వస్తేనే సహాయం అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమైతుంది, ప్రతి ఒక్కరు ఎంత దారుణం అంటే మళ్ళా ఆ యొక్క ఎమ్మెల్యేగా ఉండి కూడా 3 కోట్లు తీసుకుంటాడు ఆయన. మరి చెప్పండి, మరి ఏమన్నా కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటుందా? అరే అన్ని బినామీ పేర్లతో మరి ఎలా? ఇక్కడ ఇంత దారుణంగా ఇప్పుడు రైతుక భూమి యజమాని అంటాడు, కౌలు అంటాడు. కౌలుకి ఇచ్చినటువంటి పేరు తీసుకొచ్చి ఆయన ఇంట్లో పనిచేసే చదువురాని వాళ్ళ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బు పోతే ఇతను సంతకం తీసుకొని డ్రా చేసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇటువంటి జరిగే ఆస్కారం లేదంటారా లక్ష్మణ్ గారు? అంటే చెయ్యాలి అనుకుంటే ఏ విధంగానే చేయొచ్చు. ఇప్పుడు కూడా ఆ విధంగా నిరక్షరాస్యులు ఉన్నారు రైతుల్లో. మీరు చెప్పిన విధంగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత వర్గానికి చెందినటువంటి వారు, రాజకీయ పలుకుబడితో ఉన్నటువంటి వారు చేయడానికి ఆస్కారం లేకుండా ఉండే అవకాశం ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ఎస్ సాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, వినబడుతుందండి? వినిపిస్తుంది సాగర్ గారు. సాధారణంగా ప్రతి ఒక్క ప్రభుత్వం, అది రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, మనం చూస్తూనే ఉంటాము. గతం నుంచి ప్రస్తుతం కూడా రైతులకి మేలు జరగాలి, రైతులంతా లాభాల్లో ఉండాలి, రైతు వెన్నుముక్క, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో అందట్లేదు పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా అందక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ స్టిల్ కొన్ని పరిస్థితుల్లో చూస్తూ ఉంటే రైతు తన పిల్లల్ని రైతు చేయడానికి అంగీకరించట్లేదు, ఎందుకంటే నష్టాల బాట పడుతున్నారు కాబట్టి. కానీ ఎంతో కొంత ఓటు కలిగించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆధార్ తరహాలో కార్డులు తీసుకొస్తే ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా అవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి కాస్త మెరుగుపరిచే అవకాశం అని ఏ విధంగా చూస్తారు? వాస్తవంగా భూమికి సంబంధించినటువంటిది అభద్రత అనేటువంటిది ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. ఒక స్పష్టమైనటువంటి కార్డు లేదా దానికి సంబంధించినటువంటి డిజిటలైజేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారు అనేటువంటిది మొదటి అంశం. రైతాంగం యొక్క ప్రయోజనాల కోసమే తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించాలి. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్నటువంటి విధానాలలో గతంలో మనందరికి గుర్తుంటే ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నిధులతో సెలెక్ట్ చేశారు, భూభారతి అని. అంటే ఒక సమగ్రమైనటువంటి భూమికి సంబంధించినటువంటి సర్వే జరగాల. కానీ దేశవ్యాప్తంగా గాని మన రాష్ట్రంలో గాని ఒక ఉమ్మడి రాష్ట్రంలో గాని సమగ్రమైనటువంటి భూ సర్వే జరగలేదు. మన దగ్గర ఏ కారణం చేతనైనా డిజిటలైజేషన్ అంటే ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేసేసారు. కానీ దాని వల్ల రైతాంగానికి అనేక సమస్యలు వచ్చినాయి. మన రాష్ట్రంలోనే చూస్తే లక్షలాది మంది ఈ రోజు భూముల్ని కోల్పోయింది ఆ డిజిటలైజేషన్ చేయడం వల్ల. ఎక్కడో విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు
దేశ విభజన సమయంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్ల మీదకి భూములు పోయినాయి. జమీందారులు జాగీర్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడో ఊర్లను వదిలేసిండ్రు, వాళ్ళకు భూములతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళందరి పేర్ల మీద ధరణి వచ్చిన తర్వాత భూములు వెళ్ళిపోయినాయి. నిజంగా తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు రాలేదు. ఎవరో అసలు ఆ భూమితో సంబంధం లేనటువంటి వాళ్ళకు పట్టాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి భూదారు ఏదైతే ఉందో, ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్నటువంటి డిజిటలైజేషన్, అది ఎవరి ప్రయోజనాల కోసం? నిజంగానే రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం అయితే గనక సమగ్రమైనటువంటి భూ సర్వే ముందు జరగాలి, ఫీల్డ్ సర్వే జరగాలి. ఫీల్డ్ సర్వేకు గతంలో లాగా చాలా సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం కూడా లేదు. అనే టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. అది ఫీల్డ్ లో సర్వే జరిగిన తర్వాత వాళ్ళకి ఏదైనా కార్డు ఇస్తే, ఏదైనా మ్యాప్ కూడా ఇస్తే అది ఉపయోగకరంగా ఉంటది రైతాంగం. అయితే దీంట్లో ప్రయోజనం ఏంటి అనేటువంటి చూసినప్పుడు వాస్తవంగా బడా కార్పొరేట్లు అందరూ కూడా ఇప్పుడు భూమి మీదకి వస్తున్నారు. బడా కార్పొరేట్లకు అందరికి ఏం కావాలి అని అంటే, భూమిని గతంలో లాగా కాదు, ఇప్పుడు ఎకరాము 2 ఎకరాలు 10 ఎకరాలు కాదు, అంటే ఇప్పుడు నయా జమీందారులు నయా భూస్వాములు తయారు కావాలంటే ఆయన కంపెనీ ఎక్కడో ఉంటది, అమెరికాలోనే ఉంటది, లేదా ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇతర దేశాల్లో ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా భూముల్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయడానికి ఇప్పుడున్నటువంటి పద్ధతులలో అన్ని రకాల ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు రైతాంగానికి ఏదో సడన్ గా ఉనగూరే దానికోసం చేస్తున్నారు అనేటువంటిది అట్లయితే నిజంగానే వెల్కమ్ చేయొచ్చు దాన్ని. కానీ అది కాదు. ఎవరి ప్రయోజనాల కోసం డిజిటలైజేషన్ అని అంటే, ఎక్కడో ఉన్న కంపెనీ అయినా ఇప్పుడు తెలంగాణలో లేదా మారుమూలను ఉన్నటువంటి ఆదిలాబాద్ లోనో మహబూబ్ నగర్ లోనో కొనుగోలు చేసేటువంటి సౌకర్యము ఈ డిజిటలైజేషన్ ద్వారా వాళ్ళకు వస్తుంది. ప్రభుత్వ స్కీములను అందించడానికి కోసమే ఈ పథకాన్ని తీసుకొని వచ్చేస్తే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించాలి. కానీ ఇది బడా కార్పొరేట్లు మళ్ళా నయా జమీందారులు నయా భూస్వాముల్ని తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయోగం అయితే గనక అది తీవ్రమైనటువంటి నష్టం రైతాంగానికి జరుగుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి ఎక్కడెక్కడైతే అభివృద్ధి జరుగుతుందో బాగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఏరియాల అన్నిట్లో చిన్న సన్నకారు రైతులు, ఎకరం 6 ఎకరం కలిగినటువంటి రైతుల చేతుల్లోకి వెళ్ళి భూములు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కంపెనీల పేరుతోనే గాని లేదా అభివృద్ధి పేరుతో గాని వచ్చినటువంటి చోట్ల కూడా చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకుంటున్నారు. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, ఒక సమగ్రమైనటువంటి భూ సర్వే దాని గనక పూనుకోకుండా ఇప్పుడు కేసీఆర్ చేసినట్లే గనక మళ్ళీ చేస్తే గనక అది రైతాంగానికి ఏ ఒక్క ప్రయోజనం ఉనగూరేటువంటి అవకాశం లేదు. కార్పొరేట్లకే ఉనగూడే అవకాశం ఉంటది. ఇప్పుడు 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అది రైతాంగానికి కాదు, కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు. అందులో కార్పొరేట్ వ్యవసాయమే ఇప్పుడు ఎకరం 2 ఎకరాల వ్యవసాయం కాదు, లక్షల ఎకరాలలో వ్యవసాయం జరగాలి, ఆ కార్పొరేట్ల ద్వారా జరగాలి అనేటువంటిది. అది జరగడానికి ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి భూ రికార్డులు కానీ ఆటంకంగా ఉన్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటిదే ఇప్పుడు అనిపిస్తుంది. కానీ మేము కోరుతున్నటువంటిది రైతులుగా, రైతు సంఘాలుగా సమగ్రమైనటువంటి భూ సర్వే, ఫీల్డ్ సర్వే జరిగి వాళ్ళకి నిజంగానే ఇట్లాంటి వాళ్ళ హక్కులు వాళ్ళకు, అంటే వాళ్ళ భూమి వాళ్ళ ఫీల్డ్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండేటట్లు. ఇప్పుడు భూమి ఎట్లా ఉందంటే, చాలా మంది రికార్డులనేమో లేదు, కానీ ఫీల్డ్ లోనేమో వాళ్ళే సాగులో ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళ తాత చేసిండు, వాళ్ళ తండ్రి చేసిండు, ఆయన చేసిండు, రేపు ఆయన కొడుకు కూడా చేస్తాడు. కానీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అది రికార్డులోకి వచ్చేటప్పటికేమో వేరే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటిది ఉంది, ఎక్సెస్ రికార్డు ఉంది కాబట్టి వాళ్ళకి పట్టాలు. ఇప్పుడు గవర్నమెంట్ భూమాత అని చెప్పి తీసుకొచ్చింది. ఎందుకంటే ధరణిలో అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి కూడా అదే చెప్తుంది, ధరణిలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము వస్తుంది క్లియర్ చేస్తాం. వీళ్ళు తెచ్చినటువంటి ముసాయిదాల్లో కూడా, వీళ్ళు తీసుకొచ్చిన ముసాయిదాల్లో కూడా కనీసం అప్పుడు 71లో వచ్చినటువంటి చట్టం ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 26 ప్రకారము కాస్తుని నమోదు చేయాలి. కాస్తుని నమోదు చేస్తేనే ఎవరు ఫీల్డ్ లో ఉన్నారనేటువంటిది ఉంటది. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత, ధరణి తెచ్చిన తర్వాత ఆ ఒక్క క్లాజ్ ని తీసేయడం వల్ల తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళ పేరు మీద భూమి లేకుండా పోయింది. అందుకని
దాన్ని పునరుద్ధరిస్తాం అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి భూమాత బిల్లులో కూడా అది అంశం పెట్టలేదు. సమగ్ర భూ సర్వే అంశాన్ని కూడా దీంట్లో పెట్టలేదు. కాబట్టి మేము కోరుతున్నదంటే సమగ్రమైనటువంటి భూ సర్వే జరగకుండా ఎన్ని ప్రయోగాలు చేసినా రైతాంగానికి కాకుండా ఇతరులకు అంటే కార్పొరేట్లు కావచ్చు లేదా బడా ఇప్పుడు జమీందారులు కావచ్చు వాళ్ళకు ఉపయోగపడేటువంటి చర్యలు అయితే తప్ప రైతాంగానికి ఉపయోగపడేటువంటి చర్యలు కావు. కాబట్టి సమగ్రమైన భూ సర్వే తర్వాతనే మిగిలిన వాటిని చేయొచ్చు. యాక్చువల్గా ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడున్న దాంట్లో సర్వేకి సంబంధించి డిజిటల్ మిషనరీ వచ్చినాయి. అంటే ఫీల్డ్ లోనే ఆ గతంలో లాగా గొలుసు పట్టుకొని లేదా తాడు పట్టుకొని కొలవాల్సిన అవసరం లేదు. మనిషి ఇట్లా ఒక రౌండ్ తిరిగితే డిజిటల్ లో కరెక్ట్ లెక్క వస్తుంది. కాబట్టి అట్లా చేయగలిగితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మన రెవెన్యూ గాని లేదా కోర్టులకు గాని సగానికి సగం పని అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే ఫీల్డ్ సర్వే జరిగి గనక రికార్డులు ఇవ్వగలిగితే ఈ పనులన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు కరప్షన్ ఏదైతే లక్ష్మణ్ గారు చెప్పారో ఆ కరప్షన్ కూడా తగ్గిపోతుంది. వాస్తవమైనటువంటి వివరాలు గనక వస్తే అది చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఏంటి ఎవరి కోసం, రైతుల కోసమా, పారిశ్రామికవేత్తల కోసమా, కార్పొరేట్ వ్యవస్థని ఇంకా పెంపొందించడం కోసమా? అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో రైతు చట్టాలు తెచ్చారు, రైతులకు నచ్చలేదు, సరే తిరిగి వెనక్కి తీసుకున్నారు. దానిలో రాజకీయ కోణాలున్నాయి, ఏమన్నాయని పక్కన పెడితే సాధారణంగా రైతుల దగ్గరికి వచ్చేటికి ఎంతో కొంత ఈ విధంగా నష్టం జరుగుతోంది, మా కోసం కాకుండా అంటే రైతులు కాకుండా మిగిలిన వాళ్ళు లాభపడుతున్నారు అనేది. ఇది దేనికోసం తీసుకొచ్చారో ఒకవేళ క్లియర్ కట్గా రైతుల కోసం అయితే స్వాగతిస్తాం కానీ అని చెప్తున్నారు స్పష్టంగా. మా కోసం కాకుండా కార్పొరేట్ల కోసం చేస్తే కనుక భూ సర్వే, సమగ్ర భూ సర్వే చేయందే ఏది చేసినా సరే అవ్వదు అనేది. సో దాని ద్వారా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే ఈ విధంగా? అందరికి నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ఏదైతే రైతులందరికీ, భారతదేశంలో ఉన్న రైతులందరికీ ఒక డిజిటల్ కార్డు, ఒక యూనిక్ కార్డు లా ఇచ్చి తద్వారా రైతులందరికీ కూడా దీని ద్వారా అంటే ఆధార్ కార్డు తరహాలో యూనిక్ కార్డు తీసుకొస్తే ఎంతమంది రైతులు ఉన్నారు, ఏమేమి చేయాలి, వాళ్ళకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ఒక ఆలోచనతోటి క్రాప్ లోన్స్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, అగ్రికల్చర్ క్రెడిట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కానీ, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఇవన్నీ కూడా ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఒక ట్రాన్స్పరెంట్ తరహాలో ఇద్దామనే ఆలోచనతోటి ఈ యొక్క యూనిక్ కార్డు ప్రతి ఒక్క రైతుకు ఉండాలని ఒక ఆలోచనతోటి తీసుకొస్తా ఉన్నారు. దగ్గర భారతదేశంలో 11 కోట్ల మంది రైతులు ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు. తద్వారా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వెళ్తా ఉంది. గత 2019 నుంచి దగ్గర ఇప్పటికి 17 సార్ల ఇన్స్టాల్మెంట్స్ ద్వారా 2000, 6000 పేదలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ 1 ఎకరం ఉన్నా, 1/2 ఎకరం ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా కూడా అదే 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది ఎందుకంటే అందరూ సమానంగా ఉండాలి, అందరికి సమానంగా ఇవ్వాలనేది. ఇక్కడ ఇంతకుముందు తెచ్చిన ధరణిలా కాకుండా, లేకపోతే ఏదైతే మన కేసీఆర్ తెచ్చిన పథకం కాకుండా దీన్ని అందరికి వర్తింపజేయాలి, అందరికి కావాలి అని చెప్పేసి దాన్ని ఇవ్వడం చేస్తా ఉన్నారు. ఆ 11 కోట్ల మందిలో దగ్గర ఇప్పటికీ 6 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. దాంట్లో 3 కోట్ల మంది 25-26 పూర్తి చేస్తారు. ఇంకొక 2 కోట్ల మందికి 2026-27కి పూర్తి చేసి అందరికీ యూనిక్ కార్డ్ ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ఈ డిజిటల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తా ఉన్నారు, యూనిక్ కార్డు. దీని ద్వారా ఏంటంటే విత్తనాలు కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ, లేకపోతే ధాన్యం సేకరణ, ధాన్యం ఎక్కడ పండిస్తున్నారు, ఎట్లా చేయాలి, ఈ విధంగా ఈ శాటిలైట్ వ్యవస్థ తీసుకొచ్చి తద్వారా మనం ఎక్కడెక్కడ మ్యాపింగ్ చేసి తద్వారా ఎక్కడెక్కడ ఏం వేస్తా ఉన్నారు, పంటలు ఎట్లా ఉన్నాయి, సాయిల్ ఎట్లా ఉంది, వాటర్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా కనుక్కొని ప్రతి రైతుకు ఒక గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రతి రైతు బాగుపడాలని ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్డు తీసుకొస్తా ఉన్నారు. మనం చూసాం మన ప్రతిసారి కూడా ఒక 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఇన్స్టాల్మెంట్ లో ఒక 20,000 కోట్ల రూపాయలు ఏది కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్నారు. ఇప్పటికి మన 17th ఇన్స్టాల్మెంట్ కింద
దగ్గర 9,30,00,000 మందికి ఇచ్చారు. ఇప్పటికి 17 ఇన్స్టాల్మెంట్లలో 3,02,00,000 మందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఈ 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే, ఎందుకంటే ప్రతి రైతు కూడా, ఇప్పుడు రైతుకి ఒకవేళ క్రాప్ లోన్ రాలేదనుకోండి, ఇది వాళ్ళకి రకరకాల డాక్యుమెంట్స్ అడుగుతా ఉంటారు బ్యాంకర్స్. ఇదే ఒక యూనిక్ కార్డు ఉందనుకోండి, ఒక డిజిటల్ కార్డు, ఒక ఆధార్ కార్డు చూపిస్తే ఆధార్ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుందో, ఆధార్ కార్డు తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా ఉపయోగపడుతుందో, అదే విధంగా ప్రతి రైతుకు ఒక యూనిక్ కార్డు ఉంటే ఎక్కడ పోయినా కూడా ఆ యూనిక్ కార్డు చూపిస్తే రైతులకి విత్తనాలు కానీ, లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ, లేకపోతే క్రాప్ లోన్స్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేయించుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, చాలా మందికి క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ చాలా తక్కువ రైతులకి. ఎందుకంటే అకాల వర్షాల వల్ల, లేకపోతే ఎప్పుడో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ ఇన్సూరెన్స్ చిన్న అమౌంట్ 200, 400, 500 రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకుంటే దగ్గర 2-3 ఎకరాలకి మరి ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దగ్గర ఒక 40-50 వేల రూపాయలు వారికి. వెంకటరెడ్డి గారు, మీరు చెప్తున్న విధానాలన్నీ కరెక్టే, వారు అంగీకరిస్తున్నారు, కరెక్ట్ గా ఇదే జరిగితే స్వాగతిస్తామని చెప్తున్నారు. కానీ రైతులు కాని వారు రైతులుగా ఉన్నారు, రైతులు ఉన్నవారు రైతులుగా లేకుండా పోయారనేది రైతుల కోసమే తీసుకొస్తున్నారు. ఎవరికో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ధరణి తెచ్చి, ఇప్పుడు ఇంతకుముందు సాగర్ గారు చెప్తా ఉన్నారు, ఎన్ని లక్షల ఎకరాలు మాయమైపోయినాయో ధరణి నుంచి. ప్రభుత్వ భూములు కూడా మాయమైపోయినాయి, పక్కకెళ్ళి వేరే వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేసుకునే దాఖలాలు ఉన్నాయి. సో అందుకని ఏం చేస్తున్నా అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక తరహాలో డిజిటల్ మిషన్, అగ్రికల్చర్ మిషన్ కింద ఈ విధంగా చేస్తే రేపొద్దున రైతులందరూ కూడా ముందు భూ సర్వే చేయమంటున్నారు. సమగ్ర భూ సర్వే చేస్తే ఇది ఎవరిది, ఎంతవరకు? అదే ఇప్పుడు శాటిలైట్ వ్యవస్థ చేస్తున్నారు, జియో మ్యాపింగ్ చేస్తారు. తప్పకుండా చేసేసి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉందో, ఎక్కడ ఈ క్రాప్ సోయింగ్ కానీ, లేకపోతే క్రాప్ ఎక్కడైతే క్రాప్స్ వేస్తా ఉన్నారు, పంటలు ఇస్తున్నారు, అవన్నీ కూడా సమగ్రంగా సర్వే చేశాక ఏ రైతుకు ఏం కావాలో ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దాన్ని డిజిటలైజ్ చేసి తద్వారా ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఈ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా రైతుల కోసం, రైతుల గురించి ఆలోచించి 2021లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. దగ్గర ఇంకొక డౌట్ ఉంది, రైతుల కోసం అంటున్నప్పటికీ కూడా నిజంగా రైతుల కోసమేనా లేదంటే పారిశ్రామికవేత్తల కోసమా అనే ఒక డౌట్ తో ఉన్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా రైతుల కోసమే. రైతుల గురించి ఆలోచించే ప్రధానమంత్రి ఎప్పుడు చెప్తూనే ఉంటారు నరేంద్ర మోడీ గారు, రైతులు బాగుపడితేనే భారతదేశం బాగుపడుతుంది, మనం అందరం బాగుపడుతుంది. ఎందుకు ఒక ప్రధానమంత్రి అంటే ఓకే కాదనట్లేదు, కేసీఆర్ కూడా చెప్పలేదా రైతులు రావాలి, చట్టసభల్లోకి రావాలి, మనం గౌరవించాలి? కామెంట్స్ అన్ని వింటూనే ఉంటాం. నరేంద్ర మోడీ తోటి కేసీఆర్ రైతుల గురించి మాట్లాడడం అంటే, అదే రైతుల గురించి మాట్లాడినటువంటి కేసీఆర్ ధరణి పోర్టుల గురించి చాలా విమర్శలు చేస్తున్నారు. మీరు ధరణి పోర్టులు తీసుకొచ్చారు, దానివల్ల ఇంత నష్టపోయారని. అంటే రైతుల గురించి మాట్లాడుతున్న వారు చేసేది ఏ విధంగా మాట్లాడుతున్నారు? ధరణిలోంచి భూములు వెళ్ళిపోయినాయా లేవా? ధరణిలోంచి లక్షల ఎకరాలు మాయమైనాయా లేవా? ధరణిలోంచి లక్షల ఎకరాలు వేరే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ అయినాయా లేవా? రాత్రికే పోయినాయి కదా అవన్నీ కూడా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి కమిటీ వేసింది, భూమాత ఒక పోర్టల్ తీసుకొస్తా ఉంది. వాటి మీద సర్వే చేశాక రిపోర్ట్ ఇచ్చాక అప్పుడు మాట్లాడొచ్చు ఎక్కడ పోయినాయి, ఎవరి పేరు మీద ఉన్నాయని. సో ఆ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం అయితే తప్పకుండా రైతులకి మేలు చేసే విధంగానే ముందుకెళ్తుంది, సమగ్ర భూ సర్వే తర్వాత మాత్రమే అని, అంతే కదా? అంతే. దగ్గర ఇప్పుడు భారతదేశంలో 142 మిలియన్ హెక్టార్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు 29 మిలియన్ హెక్టార్స్ ఇప్పటికే సాయిల్ ప్రొఫైల్ కార్డ్స్ అరేంజ్ చేశారు, ఇది ఇన్వెంటరీ మ్యాపింగ్ ద్వారా. మిగతాయి కూడా అన్ని కూడా కంప్లీట్ చేస్తారు. ఆ కంప్లీట్ చేశాక మనకి రైతులు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏం జరగాలి, ఏమేమి ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వాల కాలంలో మనం చూసాం, ఫర్టిలైజర్స్ దొరక్క, లేకపోతే ఇన్సూరెన్స్ లేక, క్రెడిట్స్ లేక రకరకాల బాధలు పడ్డారు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు చూడండి, ప్రతి ఊర్లో ఫర్టిలైజర్ షాప్ ఉంది. ఫర్టిలైజర్ షాప్ లో అన్ని రకాల మందులు దొరుకుతా ఉన్నాయి. ఒకప్పుడు చెప్పులు పెట్టుకొని లైన్లో పెట్టుకొని తీసుకున్న
పరిస్థితి మనం చూసాం. కానీ అలాంటిది 10 సంవత్సరాల కాలం నుంచి ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక సమగ్ర నివేదిక ఉంది కాబట్టి ఒక 11 కోట్ల మంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మరి ఏ విధంగా మనం సమకూర్చాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఓకే, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా? బాగున్నాం సార్, అందరూ బాగున్నారండి, మీరు కూడా బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల గురించి, అవలంబిస్తున్నటువంటి తీరు గురించి బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు డిజిటల్ కార్డులు అంటూ. దానికి సంబంధించి లాభాలు ఏంటనేది ఇప్పటివరకు చెప్పున్నారు లక్ష్మణ్ గారు కానీ, లేదంటే సాగర్ గారు కూడా చెప్పున్నారు, వెంకటరెడ్డి గారు కూడా చెప్పున్నారు. మీరేమంటారు ఈ డిజిటల్ కార్డుల వల్ల లాభాలు, మీకు అనిపిస్తున్నటువంటి నష్టాలు? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే మేడం. ఈ ప్రభుత్వాలు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏమంటే కొంత నూతనత్వాన్ని సంతరించుకుంది మా ప్రభుత్వం, ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్పే ప్రయత్నం చేయడానికి వాళ్ళు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఉంది, ఇప్పుడు ఏ కార్డులు ఉన్నాయని తెలంగాణ రైతులందరికీ వాళ్ళు డబ్బులు ఇస్తుండ్రు? ఇప్పుడు ఏ కార్డులు లేవు కదా. కేంద్ర ప్రభుత్వానికి రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసా తెలియదా? ఈ దేశంలో రైతులు ఎంతమంది ఉన్నారు? రైతుకు ఒక ఐడెంటిటీ ఇప్పటి వరకు లేదా? నాది ఒక సందేహం. నేను ప్రత్యేకంగా నేను ఇప్పుడే విన్న సమాచారాన్ని బట్టి నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, ఈ దేశంలో ఉన్న రైతులకు ఐడెంటిటీ ఉందా లేదా? పట్టాదారు పాస్ పుస్తకం అంటే ఏంటిది? టైటిల్ డీడ్ అంటే ఏంటిది? వాళ్ళకి ఇంతవరకు ఉందా లేదా? మీరు కొత్తగా ఏదో డిజిటలైజేషన్ కార్డ్ అని ఇచ్చి ఏం చేయబోతున్నారు? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? దాన్ని ఇవ్వడానికి మీరు తీసుకుంటున్నటువంటి పారామీటర్స్ ఏంటి? ఇప్పుడు కౌలు రైతులు ఉంటారు, అంటే ఓన్లీ పట్టదారులకే ఇస్తారా? లేకపోతే తెలంగాణ ప్రాంతం లాంటి, ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రం లాంటి ఇప్పుడు ఇదేంటంటే ఎన్నో సాదా బైనామీలతోని లక్షల ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి తెలంగాణ లాంటి చోట ఏ విధంగా వీళ్ళు ఈ డిజిటలైజేషన్ కార్డు ఇవ్వబోతున్నారు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? పోనీ నిజంగా ప్రయోజనం వస్తే మంచిదే. ఒక కార్డు ఇస్తే, మేము ఒక కార్డు ఇస్తామంటే దాని మీద దేశవ్యాప్తంగా హడావుడి జరుగుతుంది. మీరు అదేంటి రైతు చట్టాలు తీసుకొచ్చినట్టు దేశవ్యాప్తంగా 4 రోజులు చట్టాలు తీసుకొస్తారు. దాంట్లో బేసిక్ ఎంఎస్పి పెట్టమని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని సమర్థించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, మీరు ఎంఎస్పి పెట్టండి, మేము పూర్తిగా మీకు మద్దతు ఇస్తామని చెప్తే మీరు ఎంఎస్పి గురించి మాట్లాడలే. ఆ రోజు ఆ చట్టాలు నిర్వీర్యం అయిపోయినాయి, ఎంతో మంది రైతులు చనిపోయినరు. అదో పెద్ద చరిత్రగా జలియన్ వాలా బాగ్ లాగా మిగిలిపోయింది. ఈ రోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ అదేంటి డిజిటలైజేషన్ పేరిట మేము కార్డు తెస్తాం. మంచిదే, డిజిటలైజేషన్ పేరు మీద కార్డు తెస్తాము అంటే 1 నేషన్ 1 కార్డు. మీరు అన్నిటికీ అంటనే ఉంటారు 1 కార్డు తెస్తామని. తెస్తే మంచిదే. ఇప్పటి వరకు ఐడెంటిటీ లేదా? దీని వల్ల వచ్చేది ఏంటిది? వచ్చేది కార్డేనా? ఏమన్నా ఉందా? చెప్తున్నారు కదా, ఇప్పుడు అన్ని స్కీమ్స్ కి సంబంధించి, లేదంటే ఇన్సూరెన్స్ కావచ్చు, ఈ రుణాలు కావచ్చు, ఒకవేళ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మనం వెయిట్ చేసి కాదనకుండా ఉండే విధంగా కాకపోతే ఓకే, ఇది చెప్పండి, ఇది కూడా చెప్పండి, ఎందుకంటే ధరణి పోర్టల్ గురించి చాలా జరుగుతున్నాయి. రైతు బంధుకు సంబంధించి కూడా చాలా ఎవరెవరికి వచ్చాయి అసలు. నాకు ఒక డౌట్ శ్రీనివాస్ గారు, మీరు చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతుంటారు కాబట్టి, పథకాలు, స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఎవరికి అందాలి, ఎవరికి లభించాలి? లక్ష్మణ్ గారు ఒక పాయింట్ చెప్పారు. నేను దానితో ఏకీభవిస్తాను మేడం. అది దాంట్లో బాధ ఏం లేదు. వ్యవస్థలో లోపం ఉన్నంత వరకు, వ్యక్తిలో లోపం ఉన్నంత వరకు ఈ వ్యవస్థను బాగు చేసే నాయకుడు ఎవరు రాలేదు. ఎందుకంటే ఇది ఓట్ల రాజకీయం, నోట్ల రాజకీయంగా మారిపోయినటువంటి ఈ వ్యవస్థలో ఖచ్చితంగా మనం ఎంత పారదర్శకంగా వెళ్ళాలనుకున్నా కూడా కొంత లోపభూయిష్టంగా జరుగుతుంది. కొంతమంది డబ్బున్న పెద్ద మనుషులు లేకపోతే పలుకుబడి ఉన్న వ్యక్తులు లబ్ధిదారులుగా మిగిలిపోతుంటారు. దాన్ని ఎవరు మార్చలేదు. ఎందుకంటే వ్యవస్థ అట్లా మారిపోయింది. ఎందుకు మార్చలేరు? దీనికి దానికోసమే చెప్తున్నారు. ఎవరు ఎంతవరకు ఎన్ని ఎకరాలు ఉంది? నేను ఎందుకు అంటే మీకు ఈ రోజు చెప్తున్నా,
పోనీ ఈ రోజు బీజేపీ పార్టీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం గనక చాలా పారదర్శకంగా ఉంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది ఈ దేశంలో అంటే ఇన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలిపోయి ఇన్ని వేల కోట్ల ఆస్తులతో ఎక్కడి నుంచి ఏర్పాటు అయింది? దీనికి ఎక్కడైనా సమాధానాలు చెప్పగలుగుతారా? పార్టీల గురించి కాదు, మనం రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. వ్యవస్థ నేను ముందు అదే చెప్తున్నా, అనమాట. క్లియర్ కట్ గా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఒక నేను నిమిషం గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఎవరికి లభించాలి? ఎవరైతే అర్హత పొందున్నారో వారికి మాత్రమే లభించాలి. లక్షల కోట్లు వేల కోట్లు ఉన్న వాళ్ళకైతే కాదు, ఎవరికైతే నీడ్ ఉందో వారికి లభించడం కోసం. ఎందుకంటే మనందరం కట్టిన పన్నుల రూపాయన ఇస్తున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి ఉన్న వాళ్ళకి ఇస్తే ఏ విధంగా? ఆ పాయింట్ కాదు కదా. దాంట్లో ఎవరెవరు ఏంటి ఒక పథకం అమలు చేస్తున్నప్పుడు అందరికి ఇచ్చుకుంటూ వెళ్తే అనేది ఈ గవర్నమెంట్ వచ్చిన మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు రైతు సంఘాలు చెప్పినట్టు నిజమైనటువంటి కష్టపడి పనిచేసి ఆ సేద్యమే నమ్ముకొని అదే జీవితంగా ఎన్నిసార్లు వర్షం వచ్చినా ఎన్నిసార్లు వానొచ్చినా కొట్టుకపోయినా దుమ్మొచ్చినా ఏదొచ్చినా దాన్నే నమ్ముకొని మళ్ళీ వ్యవసాయం చేసేటువంటి నిజమైనటువంటి వ్యవసాయదారుడికి దక్కాలే. వ్యవసాయం అంటే గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఈ దేశంలోని అందరిది. కానీ ఆ దిశగా ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు జరిగింది అనేటువంటిదే ప్రశ్న. ఇప్పుడు కొత్తగా డిజిటలైజేషన్ వల్ల నిజంగా ఈ దేశ రైతులకు ఏదైనా ఒనగూరుతుంది. ఆయన పొలము వెంకటరెడ్డి గారు మీ మాట వింటలేను, ఆయన పొలమే ఆయనకు తెలియదు, ఆయన పొలం పేరు మీద ఆయన పట్టానే లేదంటే మనం ఏం కార్డిస్తాం? నేను ఇవాళ మా ప్రభుత్వానికి 4 లక్షల సాదా బైనామీలు వస్తే మేము వాటిని క్రమబద్ధీకరించలేకపోయినది అనేది సత్యం కదా. మరి ఇప్పుడు అది ఎవరు క్రమబద్ధీకరించాలి? భూమాత తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్రమబద్ధీకరిస్తుందా? ధరణి పేరు మీద వాస్తవమే, ధరణి పేరు మీద కొంత ప్రయోగం చేసింది ప్రభుత్వం. ఈ కాస్తు కాలం లేకుండా నిజమైన అక్కడ పనిచేసే వ్యక్తికే మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, ఇంకా టైటిల్ డీడ్ లేదు, ఒకటే పుస్తకం ఉంటది, అదే పట్టా పుస్తకం అని కేటీఆర్ గారు గంటాపతంగా శాసనసభ లోపల చెప్పిండ్రు, బయట చెప్పిండ్రు. ఆ విధంగానే రైతు బంధు ఇచ్చిండ్రు, పట్టా ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిండ్రు. అది ఏ ఉన్నా సరే గుట్టలు ఉండని, చెట్లు ఉండని, పుట్టలు ఉండని, రోడ్లు ఉండని అందరికి ఇచ్చిండ్రు. ఇది మనం పదే చర్చించుకున్నది. మరి ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్ట్ కాదు. మరి ఇది అమలు ఎగ్జిక్యూషన్ లో విఫలం అయిపోతాం ఈ విధంగా చేయకుంటే అంటే ఆనాడు ఆయన చేసింది. దీన్ని సవరించే ప్రయత్నం ఇప్పుడు ఏమైనా జాతీయ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ కార్డా ఇదేదో డిజిటలైజేషన్ పేరు మీద మేము చేస్తాము అంటున్నారు. ఎంతవరకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటిది నిజంగా చేయగలిగితే, నిజంగా జాతీయ ప్రభుత్వం గనక ఇది దేశవ్యాప్తంగా చేసి ప్రతి రైతుకు ఇది నీ పొలము, ఇది నీ కార్డు, ఏ టైటిల్ డీడ్ తో ఏది సంబంధం లేదు, శాటిలైట్ మ్యాప్ లో ఇగో నీ పొలం గుర్తించబడి ఉంటది, ఇది ఎల్లయ్యేది, ఇది మల్లయ్యేది, ఇది పుల్లయ్యేది అని ఉండి నీ కార్డు పెట్టుకో, ఇగో నీకు ఈ భూమి ఉన్నందుకు ప్రభుత్వ పక్షాన పలానా బ్యాంక్కి వెళ్తే ఏటీఎం కార్డు లాగా పెడితే 5,000 వస్తాయి, అది నువ్వు మళ్ళా రీపేమెంట్ చేసుకోవచ్చు, 5,000 కట్టేంత వరకు నీకు ఇంకొక 5,000 రావు అనేటువంటి ఆలోచన కనుక చేసి నిజంగా రైతుకు అంత భరోసా కల్పిస్తే, రైతు చేస్తలేడు తర్వాత తండ్రి అంటే, ఈ రోజున్న తండ్రి రైతుని చేయకపోవచ్చు కానీ రేపటి తరాలు బాగా చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా వ్యవసాయం వైపే వస్తున్నారు. అదే దాన్ని మనం కార్పొరేట్ పేరు మీద వస్తున్నా, లేకపోతే కనీసం 10 ఎకరాల పొలం కొనుక్కొని డబ్బులు జమ కాగానే మళ్ళీ వ్యవసాయం చేయాలనే ఆలోచనతో చదువుకున్న వాళ్ళందరూ ఇటువైపు వచ్చి నూతన వ్యవసాయ పద్ధతులకైతే తెరదీస్తున్నారు. వ్యవసాయం అయితే ఏ రోజు ఆగిపోదు, వ్యవసాయం చేయడానికి ఎవరు రాకుండా ఉండరు అనేటువంటి ఇట్ ఈ సైక్లిక్ ప్రాసెస్. ఇది ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు చేస్తారు. కానీ ఉన్న పరిస్థితులను మెరుగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి కొత్త విధానం ఏదో తన మార్పు చూయించుకోవడానికే వస్తే మాత్రం అది దండగ. నిజంగా అది ఏదైనా ప్రయోజనాలు ఒనగూడితే అది పండగ. అది చేస్తే దాన్ని ఎవరైనా హర్షిస్తారు, పార్టీలైనా ప్రజలైనా ఎవరైనా హర్షిస్తారు. ఆ దిశగా ఉంటే మంచిదే. మొన్న ఒక చోట నేను ప్రధానమంత్రి గారు ఆయన ఒక స్టేట్మెంట్ విన్నా. నేను మా అమ్మ ఉన్నంత వరకు నేను అమ్మ కొడుకుని అనుకున్నా, మా అమ్మ చనిపోయిన తర్వాత భగవంతుడు నన్ను ఒక కారణం చేత ఈ దేశం ఈ లోకం మీదకి పంపించిండు, నేను దైవాంశ సంభూతుని అని మాట్లాడింది. ఇదే భారతీయ జనతా శ్రేణులు కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇవి గిట్లాంటి వ్యవస్థలో మనం వెంకటరెడ్డి గారు ఆన్సర్ తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు ఏంటంటే శ్రీనివాస్ గారికి నేను చెప్పింది వినలేదు అనుకుంటా నేను మాట్లాడింది. ఎందుకంటే దగ్గర ఇప్పుడు 11 కోట్ల మంది రైతులు రిజిస్టర్ అయినారు. దాంట్లో వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ
ఈ కిసాన్ సమ్మాన్ అనేది వెళ్తా ఉంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద. నేను ఇంతకుముందు చెప్పాను, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ లో కూడా 9 కోట్ల మందికి 9,20,00,000 మందికి ఈ ఒక 20,000 కోట్లు మరి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వెళ్ళాయి. సో ఇప్పుడు ఏంటంటే వెంకటరెడ్డి గారు 6 కోట్ల మందికి కంప్లీట్ చేద్దాం. ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, మీరు కిసాన్ సమ్మాన్ మీ కార్డు ఉన్న వ్యక్తులకు డబ్బు వెళ్తుంది అని చెప్పిండ్రు. ఏ కార్డు లేని కార్డు ఉన్న వ్యక్తులకు కాదు, కార్డు ఇప్పుడు 19 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, ఇంకొక 10 రాష్ట్రాలు ఒప్పుకోవాలి. ఇవంతా కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. తెలంగాణలో ఇంకా స్టార్ట్ కాలే, ఎందుకంటే కేసీఆర్ వల్లనే స్టార్ట్ కాలే. మీ కేసీఆర్ ఒప్పుకోలేదు, అందువల్లనే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు డిజిటలైజేషన్ వల్ల లాభాలు ఉంటాయని. ధరణి కూడా డిజిటలైజేషనే కదా, మరి దానివల్ల లాభాలు ఉన్నాయా? మీరు చెప్పండి, ఒకసారి లాభాలు ఉన్నాయా దానివల్ల? చాలా లాభాలు ఉన్నాయి, ఒక్కసారి మీరు చెప్పండి. మీరు అంతకుముందు సిస్టాన్ని, మీరు ఉన్న సిస్టాన్ని కూడా దాన్ని పక్కన దారి పట్టించేసి ధరణి తీసుకొచ్చిన తర్వాత ధరణిలో ఎన్ని లుసుకులు ఉన్నాయి, ఎన్ని లక్షల ఎకరాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది రైతుల పేర్ల మీద ఉన్న భూములు కూడా వేరే వాళ్ళ పేర్ల మీదకి రిజిస్టర్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా జరగలేదా? డిజిటలైజేషన్ ఒక పద్ధతి ప్రకారం చేయాలి, సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేయకూడదు. అందుకని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేది, మనం అంతకుముందు చాలా తీసుకొచ్చారు, చాలా GST తీసుకొచ్చారు, అక్కడ మందికి నడుస్తూ ఉంది. ఇప్పుడు రేపొద్దున అన్ని రకాలుగా రేషన్ కార్డు కానీ మిగతాయి కానీ డెఫినెట్ గా తీసుకొస్తారు. దానితో అట్లాంటిదే ఇప్పుడు యూనిక్ కార్డు తీసుకొస్తాను రైతులందరికీ కూడా. ఉపయోగం లేదు చెప్పాలంటే, ఎందుకంటే రైతులందరికీ కూడా ఒక యూనిట్ కార్డు, ఒక గుర్తింపు కార్డు వస్తే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ప్రతి ఒక్కటి ఎక్కడ పోయినా కూడా అన్ని రకాల సదుపాయాలు లభించేలాగా తీసుకొస్తా ఉన్నారు. తప్పేముంటుంది చెప్పండి అక్కడ? నేను అదే అంటున్నా, తప్పుగా ఏం భావించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతును గుర్తించడానికి యూనిక్ కార్డే అవసరం లేదు, ఆల్రెడీ రైతుకు గుర్తింపు ఉంది అంటున్నాడు ఆయన. మీరు అంటుండ్రు ఒక కార్డు తెద్దాం మళ్ళా కొత్తగా అంటుండ్రు. మీరు రాష్ట్రాల వారీగా గుర్తింపు కార్డులు ఉండొచ్చేమో, రాష్ట్రాల వారీగా, కానీ నేషనల్ వైజ్ గా జాతీయ పరంగా భారతదేశం మొత్తంలో ఒక యూనిక్ కార్డు, ఒక ఆధార్ కార్డు తరాలు ఉంటే రేపొద్దున కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తున్నారో దగ్గర మన బడ్జెట్ లో 1,27,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ కింద కేటాయించడం జరిగింది. సో మనకు ఒక దగ్గర ఇంతమంది రైతులు ఉన్నారంటే, ఇంతమందికి రైతులకి విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ లేకపోతే మిగతాయి కానీ మనకి వర్తించాలి, రైతులకు డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే మనకి సమగ్రమైన ఒక నివేదిక, ఒక డ్రాఫ్ట్, ఒక రిపోర్ట్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా చేరే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఎట్లా పోతుందంటే, ఇప్పుడు కిసాన్ సమ్మాన్ ఇది ఉంది, ఆ కిసాన్ సమ్మాన్ అనేది రైతులందరూ కూడా డైరెక్ట్ బెనిఫిట్. కానీ వెంకటరెడ్డి గారు, మీరు ఏదైతే చెప్తున్నారో 11,64,00,000 మంది రైతులు ఇప్పటికే దీంట్లో నమోదు చేసుకున్నారని చెప్పి, వారందరూ క్లియర్ కట్ గా రైతులైనా అనేది ఒక ప్రశ్న. ఒక నిమిషం, ఇంకా సాగర్ గారికి కూడా చాలా డౌట్లు ఉండుంటాయి, ఆ డౌట్లు కూడా క్లియర్ చేద్దరు. కానీ సాగర్ గారు, ఓన్లీ 9 కోట్ల మందికే యూనిక్ కార్డ్స్ వచ్చినాయి, ఇంకా 6 కోట్ల మందికి 6 కోట్ల మందికి వచ్చినాయి, ఇంకొక 5 కోట్ల మందికి రావాలి. నెక్స్ట్ 2 years లో అవి ఫినిష్ చేస్తారు, అది ప్రాసెస్ లో ఉందని చెప్తా ఉన్నాను. సాగర్ గారు, నిజంగా దీంట్లో అన్ని లాభాలే ఉన్నాయా? ఎందుకంటే బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు జరిగే లాభాలు ప్రయోజనాల గురించి చెప్తూ ఉన్నారు. ఓకే, వెంకటరెడ్డి గారు చెప్పినట్లు వాస్తవంగా 14.5 కోట్ల మంది రైతులు ఉన్నారు మొత్తం భారతదేశంలో. 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే కిసాన్ సమ్మాన్ ఇవ్వాలనేటువంటి నిబంధన పెట్టుకున్నారు. ఆ నిబంధన ప్రకారమే కిసాన్ సమ్మాన్ ఇస్తున్నారు. 11.5 కోట్ల మందికి ఇవ్వాల్సినటువంటిది, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన దాంట్లో అది 9 కోట్లకు తగ్గించారు. అంటే డైరెక్ట్ గా 2 కోట్ల మందికి 17వ విడతలో కిసాన్ సమ్మాన్ని ఆపేశారు. దాని కారణాలు ఏం లేవు. కారణాలు ఏమున్నాయి అనేటువంటిది, కేవైసీ చేయలేదన్నారు, కేవైసీ చేసిన వాళ్ళకు కూడా రాలేదు. అంటే దీన్ని ఏం చేస్తున్నారంటే ఎన్నికల ప్రయోజనాల దృష్టిని పెట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే తగ్గింపులు, హెచ్చులు అనేటువంటివి ఎన్నికల కంటే ముందు అందరికి ఎక్కువ మందికి పడతాయి డబ్బులు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 కోట్ల మంది ఒకేసారి తగ్గిపోతారు. రెండో అంశం కూడా చూడాలి. ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ఏ పంట వేశారనేటువంటిది, ఇది భారతదేశం అనేటువంటిది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల పరిధిలో ఉంటది వ్యవసాయం అనేటువంటిది.
రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి దాన్ని కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటే, ఈ రోజు ఏ బడా కార్పొరేట్ సంస్థ అయినా, విదేశీ కార్పొరేట్ సంస్థ అయినా ఈ రోజు వచ్చి రాష్ట్రాలని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఒకేసారి కేంద్రం చేతుల్లోనికి పోతే ఒక బడా కార్పొరేట్ సంస్థ, విదేశీ సంస్థ కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడుకుంటే సరిపోతుంది, వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంటది. అది తప్ప ఇప్పుడున్నటువంటి దాంట్లో నిజంగానే రైతాంగం యొక్క ప్రయోజనమే గనక అనుకుంటే ఇది పెద్ద ఆటంకం కాదు. నిజంగానే మీరు చిత్తశుద్ధితో రైతాంగం యొక్క ప్రయోజనం కోసమే గనక అంటే సమగ్ర భూ సర్వే జరగాలి. నేను అందుకనే చెప్పాను, భూభారతి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేశారు. అది పూర్తి కాలేదు, ఆ రిపోర్ట్ కూడా రాలేదు. నువ్వు సమగ్రమైనటువంటి భూ సర్వే చేసి రైతాంగానికి కార్డులు ఇవ్వగలిగితే, ఇది సాయిల్ హెల్త్ కార్డులు కూడా వారు అన్నారు మంచిది. అసలు యాక్చువల్ గా సాయిల్ హెల్త్ కార్డులు అనేటువంటివి ఇవ్వాలే, గతంలో బడ్జెట్ లో కూడా పెట్టారు, అవి ఇవ్వలేదు. ఇప్పుడు యూనిక్ నంబర్ అనేటువంటిది కూడా ఇప్పుడు ఇవ్వలేదు. 5 కోట్ల మంది రైతాంగానికి ఇవ్వాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 5 కోట్ల మందిని ఈ మిషన్ లో వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని వాళ్లకు కార్డులు ఇవ్వాలి, డిజిటలైజ్ చేయాలనేది పెట్టుకున్నది. ఏం జరుగుతుంది అని అంటే, సేమ్ ధరణిలో ఎట్లయితే డిజిటలైజ్ చేశారో ఆ ఉన్నటువంటి రికార్డులని డైరెక్ట్ గా చేసి వాళ్ళకి ఆ కార్డు ఇస్తారు. నేనేమంటానంటే, ఫీల్డ్ లో ఇప్పుడు ఉదాహరణకు వరంగల్ జిల్లాలో ఒక మండలంలో ఒక గ్రామంలో అక్కడ ఆ రైతు యొక్క భూమి, ఆ సర్వే అక్కడ సరిహద్దులతో సహా ఇప్పుడు రికార్డులో ఉన్నది తీసుకుంటాడు తప్ప వాస్తవమైనటువంటి ఫీల్డ్ సర్వే లేకుండా వస్తుంది. ఇది కూడా ఏమైతుంది అంటే, రేపు ఒక ఇప్పుడు ధరణి లాగా ఉంటుంది. ధరణిది కూడా ఇప్పుడు పట్టా పాస్ పుస్తకం అనేటువంటిది ఆధారాలను నువ్వు నిజంగా సర్వే జరిగితే గనక, డిజిటల్ సర్వే గనక జరిగితే ఆ మ్యాప్ దీంట్లో రావాలి. ఇది కూడా నేనేమంటానంటే, రైతాంగం యొక్క ప్రయోజనం కోసమే అయితే మంచిది. కానీ ఇవన్నీ కూడా ఎన్ని విత్తనాలు కావాలి, ఈ రోజు పత్తి విత్తనాలు ఎన్ని కావాలి భారతదేశంలో అనేది ప్రభుత్వం ఇవ్వట్లే. ఇప్పుడు సబ్సిడీలు అన్నిటిని తగ్గించేశారు, ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో తగ్గించేశారు. కార్పొరేట్లకు మనం ఇప్పుడు ఏం చేస్తాము, అమెజాన్, సింజంటా, బేయర్ అనేటువంటి సంస్థల్ని వ్యవసాయ రంగంలో పరిశోధనకు మన కేంద్ర ప్రభుత్వ విత్తన పరిశోధన సంస్థ వ్యవసాయ రంగంలో ఏదైతుందో దీని నిధుల్ని ఈ 3 సంస్థలకు ఇవ్వడానికి నిర్ణయం చేశారు మొన్నటి బడ్జెట్ లో. ఏది బేయర్ గాని, సింజెంటా గాని, అమెజాన్ గాని, ఈ సంస్థలకు ఎవరి నిధులు పోతాయి? మన కేంద్ర ప్రభుత్వం నిధులతోన వాళ్ళు పరిశోధన చేస్తారు. కాబట్టి మన పరిశోధనని, అంటే వ్యవసాయ రంగంలో చేయాల్సినటువంటి పరిశోధనని తగ్గిస్తున్నారు, పంటల కొనుగోలుని తగ్గిస్తున్నారు. ఇవి తగ్గించే ఎవరి చేతుల్లో ఇంకిపోతుంది అని అంటే, ఇప్పుడు ఇప్పుడు అదాని కంపెనీలు, అంబానీ కంపెనీలు, ఇప్పుడు మన ఐటీసీ లాంటివి వచ్చినాయి. ఏమొస్తున్నాయి? మన పంటలన్నింటినీ కొనుగోలు చేసి వాళ్ళు ప్రాసెస్ చేసి దాన్ని సూపర్ మార్కెట్ల ద్వారా అమ్ముకుంటున్నారు. వాళ్ళ ప్రయోజనం కోసమే దీన్ని కూడా, భూమిని అంటే కార్పొరేట్ వ్యవసాయము అనేటువంటిది ఏదైతుందో కార్పొరేట్లు కొనుగోలు చేయడానికి ఆ ప్రయోజనం కోసమే చేస్తే కనుక ఇది నష్టం జరుగుతుంది. సమగ్ర భూ సర్వే కనుక చేసి రైతాంగాన్ని యొక్క హక్కులు కాపాడే దానికోసం ప్రయత్నం చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దిశగా చర్యలు చేపడితే మంచిది. ఇప్పుడు ఏదో రాజకీయాలు, పార్టీలు అనేది కాకుండా రైతాంగం యొక్క ప్రయోజనాలు అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దాని మీద దృష్టి పెడితే మంచిది అనేటువంటిదే మా అభిప్రాయం. లక్ష్మణ్ గారు, ఇంతకుముందు ప్రయోజనాల గురించి మాట్లాడారు, కానీ రైతులకి ఏంటంటే సాధారణంగా మనం చూస్తుంటాం, ఎలక్షన్స్ ముందు అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎక్కడైనా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి అనేది. సో ఒక రాజకీయంగా కాకుండా నిజంగానే రైతులకు మేలు జరిగే విధంగా ఉంటే ఓకే, కానీ ముందుగా సమగ్ర భూ సర్వే అనేది చేయాలి అనేది కోరుకుంటూ ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు. సో రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క ఏ ప్రభుత్వం అధికారంలో, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జరుగుతున్నది ఏమిటి అంటే భూ ఆక్రమణలు ఎంత భయంకరంగా జరుగుతున్నాయి, అంత భయంకరంగా జరుగుతున్నాయి. మనం చూసాం, ధరణి వచ్చిన తర్వాత ఏ విధంగా రికార్డులు మార్చేసి
భూములు ఇతర పరమయ్యాయి. ప్రభుత్వ భూములను కూడా సర్వే నెంబర్ మార్చి అది ప్రైవేట్ భూమిగా మారిపోయి డిజిటల్ అయిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. సరే, వ్యవస్థలో ఏది పెట్టినా కొన్ని లోపాలు, కొన్ని అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు అందరూ కూడా. అది రాజకీయ ఒత్తిడితోనే జరుగుతుంటాయి. ఇక్కడ ఇక్కడ సాగర్ గారు చెప్పినట్టు ఏంటంటే, నిజంగా రైతుకి ఇచ్చే ఐడి కార్డు రైతుకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి రైతులు వెళ్ళకూడదు. అది కరెక్ట్, వెళ్ళకూడదు. వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుంది, కార్పొరేట్ కంపెనీలు నీ ప్రొడక్ట్ మాకు అమ్ము, నీకు ముందుగానే మీకు అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చేస్తారు. ఇక ఈ యొక్క కార్డులు వచ్చిన తర్వాత వచ్చేసి రైస్ టెంప్ట్ అయిపోతాడు. బ్యాంక్కి పోతే లోన్ ఇవ్వదు, ప్రైవేట్ లోన్ తీసుకోవాలంటే ఎక్కువ వడ్డీ, వీళ్ళు వెంటనే నా అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు, నేను వాళ్ళకే అమ్మేస్తాను. ఆ లైన్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, కార్పొరేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక అలా చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఏమైనా దాని మీద ఏమైనా కొన్ని పరిమితులు పెడతారా చూడాలి, ఇంకా ఏమైనా ఏం చేయగలుగుతారని. అయితే ఏంటంటే, ఇక్కడ ఏదైనా రైతుకు సహాయం చేయాలప్పుడు కనీస మద్దతు ధర నిర్ణయించాలా కేంద్రం. కిసాన్ సమ్మాన్ వాళ్ళ రైతుకి ఏదైనా సహాయం చేయాలంటే కేంద్రం, సబ్సిడీ ఇవ్వాలంటే కేంద్రం, ఏది ఇన్పుట్స్ మీద కానీ మిగతా వాటి మీద కానీ అన్ని కేంద్రం చేస్తున్నప్పుడు, కేంద్రం చేయాలని అడుగుతున్నప్పుడు కేంద్రం కార్డు ఇస్తే తప్పేంటి? నాకు అర్థం కాలే. కేంద్రమే కార్డు ఇవ్వాలి కదా, మరి అన్ని కేంద్రం చేయమని చెప్తుంది కదా, ప్రభుత్వాలు చెప్తాయి కదా కేంద్రమే చేయాలా, కేంద్రమే చేయాలని. కేంద్రమే చేయాలన్నప్పుడు కేంద్రం డాటా ఉండాలి కదా, కేంద్రం కూడా మానిటర్ చేయాలి కదా. అంటే ఖచ్చితంగా ఈ యొక్క కార్డు ఉపయోగపడుతుంది. కాకపోతే ఒక ప్రమాదం ఏంటంటే, మరి కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోకుండా పేద రైతులకు కానీ తరగతి రైతులకు కానీ సహాయం అందే విధంగా ఉండాలి. లేదంటే దోపిడీ జరుగుతుంది. మళ్ళీ ఆడేం చేస్తాడు, ఖచ్చితంగా ఇదే చెప్తాడు, ఎస్ నీకు ఆన్లైన్ లో వెంటనే డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు మా ఏజెంట్ నీ దగ్గరకు వస్తాడు, నీ పంట రేపు మాకే అమ్ము, మా కంపెనీకి అని చెప్పి రాసి అంటాడు. ఆడ ఏజెంట్ వెళ్తాడు, డబ్బు పడుతుంది, రాసిస్తాడు, ధర కూడా రాసిస్తాడు. రేపు పొద్దున్న ధర పెరిగింది అనుకోండి, ఇక్కడ ఏదైనా నిబంధనలు రావు. ఒకవేళ అలాంటిది జరిగితే కేంద్రం నిర్ణయించినటువంటి ధరలు లేదా మార్కెట్ ధరలు గుర్తించే విధంగా అందులో మార్పు రావాలి. వస్తే గనక అప్పుడు కంపెనీలు సహాయం చేస్తే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఇతను మానసిక శోభకు గురవుతుంటాడు రైతు. ఎందుకు? అర్జెంటుగా డబ్బులు కావాలి, బ్యాంక్ ఇవ్వదు, పాత రుణం కట్టలేదని చెప్పి పెండింగ్ పెడతాడు, ప్రైవేట్ వడ్డీకి పోతాడు. ప్రైవేట్ వడ్డీలు భయంకరంగా ఉంటాయి, వాడు హింసిస్తాడు. ఈ టెన్షన్ నుంచి క్లియర్ కావాలి అంటే సహాయం అతనికి అంటారా? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పెట్టేటువంటి రైతు కార్డు సహాయం అందే విధంగా ఉంటే, బ్యాంకుల నుంచి కానీ ఇతర కారణ బెనిఫిట్స్ అన్ని వచ్చే విధంగా ఉంటే గనక సంతోషపడతాడు. కానీ కార్పొరేట్ కంపెనీ ఎంటర్ అయింది అనుకో, మనం కార్పొరేట్ కంపెనీ కూడా ఇప్పుడు నేను తప్పు పట్టడం లేదు. ఎందుకు అంటే, వాళ్ళు అనుకుంటే నిమిషాల్లో ఆయన అకౌంట్ లో డబ్బులు వేసేస్తారు. రైతు సంతోషపడతాడు, ముందు డబ్బు చేతికి అందుతుంది పని చేసుకోవడానికి. కానీ ఇక్కడ అన్యాయం జరగకూడదు. డబ్బు ఇచ్చాను కదా అని రైతుకు అన్యాయం జరగకుండా చట్టంలో ఏదైనా మార్పులు తీసుకొచ్చి నిబంధనలు పెట్టగలిగితే కనుక కార్పొరేట్ ఇప్పుడు మనము ఇవాళ కార్పొరేట్ కంపెనీలు రాబట్టే కదా ఏమన్నా కానీ ఇవాళ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువనా, ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ? ప్రైవేట్ ఉద్యోగాలే ఎక్కువ. మంచి మంచి జీతాలు ఎలా రాగలుగుతున్నాయి? సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, లేదా అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ, సూపర్ బజార్లలో కానీ. ఇవాళ మరి కార్పొరేట్ కంపెనీలు మనం వ్యతిరేకిస్తూ పోతే దేశ అభివృద్ధి ఎలా జరుగుతుంది? జీడిపి ఎలా పెరుగుతుంది? నిరుద్యోగం ఎలా తగ్గుతుంది? ఎగుమతులు దిగుమతులు కంపెనీలే చేయగలుగుతాయి, సామాన్య పౌరులు చేయలేరు కదా. కాబట్టి ఇక్కడ సిస్టంలోకి వెళ్ళినప్పుడు కంపెనీల యొక్క అవసరం ఉంది. మరి అగ్రికల్చర్ ప్రొడక్ట్ విషయంలో కూడా కంపెనీలు ఎందుకు ఎంటర్ కాకూడదు, తప్పేముంది అనేది చర్చ జరుగుతుంది.
ఇప్పుడు రైతు చట్టాల్లో కూడా కార్పొరేట్ కంపెనీలు వస్తాయని వ్యతిరేకించారు. సరే, ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు రైతుల నుంచి మనము వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన అవసరం లేదని చెప్పి క్షమాపణ చెప్పి ప్రధానమంత్రి గారు వాటిని పక్కన పెట్టారు. బట్ ఇప్పుడు కార్డు ఇచ్చే విషయంలో కూడా సాగర్ గారు చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్ట్. ఆ యొక్క అనుమానాన్ని క్లియర్ చేయాలి కేంద్రం. కార్పొరేట్ కంపెనీ చేతుల్లోకి సామాన్య పేద రైతు వెళ్ళడానికి అవకాశం ఉండదు, వాళ్ళ కంట్రోల్లోకి, లేకపోతే అన్నీ జరుగుతుంది. అవన్నీ చేస్తారని చెప్తున్నారు కాబట్టి స్వాగతిద్దాం. వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్పారు, సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత. ఎందుకంటే రాష్ట్రాలు ఇప్పుడు మీరు ధరణి తీసుకున్నా, తర్వాత భూమాత తీసుకున్నా, మన తెలంగాణ స్టేట్లో పక్క రాష్ట్రాలు వేరే వేరే విధానాలు అవలంబిస్తూ ఉండొచ్చు, అక్కడ కూడా అనేక అవకతవకలు జరిగి ఉండొచ్చు మేబీ. సో అవన్నీ క్లియర్ కట్గా ఉండి రైతులకి మంచి జరగాలి, మేలు జరగాలంటే సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత ఈ విధానాలన్నీ తీసుకొస్తే నిజంగా రైతులకు మేలు చేసే అవకాశం కూడా ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు సాగర్ గారు. వెంకటరెడ్డి గారు ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నడిపించాలని కోరుకుందాం.